ఏదో మా అమ్ముంది కదా అని పూలరంగడు గారు, మా అమ్ముందని కాస్త సందేహించి దూరంగా ఉంటుంటే కాలు కదలపురేమండి. ఒళ్ళు తగిలేసరికి తామర మీద ఉడుకు నీళ్ళు వస్తున్నట్టండి. నిన్నే కోరితేరా నీదరి చేరితేరా, నిన్నే కోరి నీదరి చేరి తలపవు జవటాలి పైన సుందరాకార సుకుమార, జాలి తలపవు జవటాలి పైన సుందరాకార సుకుమార, మనసిచ్చిన జవరాలిని మనసిచ్చిన జవరాలిని అధరామృతం కోరి మధుసూదన లోపల ఏదో సప్పుడు అవుతుంది. లోపల చప్పుడే లాక్కుంటున్నారా? నాకు సప్పుడు అయితే ఏం పని చేయదండి. అయ్యో నాకు ఎప్పుడు పని చేయదు, సప్పుడు అయితే. మీరు ఆగండి, నేను చూసొస్తాను. నాకు సప్పుడు అంటే భయం. ఏమండి లోపల లోపల మీ రంగరాయికి వచ్చిందటండి. ఎంతో పని చేశాను, ఎవరు ఎల్లకిలా పడ్డది. ఇప్పుడు నేనేం చేయాలి? చాలే ఊరుకోండి, అది మీ రంగనాయక్ కాదు, ఏమీ కాదు. మా చెల్లెలు చిత్రండి. మీరు వస్తున్నారని తెలిసి మీకోసం మా అమ్మ గంధం వరమని చెప్పిందా. అదేమో చిన్నపిల్ల కదా, ఆ గిన్నె కాస్త కింద పడేసి బద్దలు కొట్టింది. అమ్మాయికి వయసు ఎంత? మొన్నేనండి 13 వెళ్ళి 14 వచ్చినాయి. అవును కదా, అడావుడి ఉంటే పొగలు పెట్టుకునే వయసు. చాలే ఊరుకోండి. ఏమే చిత్ర, బాబుగారు వచ్చారు, ఒకసారి వచ్చిపోమ్మా. అబ్బా అదేంటి 4 horsepower ఇంజన్లో అలా గుద్దావు? మా అమ్మ దోసింది బాబు. మీ అమ్మ దోస్తే నా మీద పడ్డావు, మరి నేను దోస్తే అమ్మ మీద పడతా. మరి మీ అమ్మ దోస్తే మీ మీద పడతా. మరి నేను దోస్తే అమ్మ మీద పడతా. అర్థమైందండి. దీన్ని ఎప్పుడు ఎవడో వాడు తోస్తూనే కాదులండి, అది మా అమ్మ నేర్పిన ఒక విధమైన ఆట. బావగారు ఎలా ఉన్నారు చెప్పమ్మా. అక్క పక్క నించగానే మా బావకి ఎంత వెలుగు వచ్చేసిందో. ఏముండాలి?
ఏదో చేస్తాడు ఆగు. ఏదో చేస్తాడు. ఏ, ఏం లేవు. ఎలా ఉన్నాడు? బొబ్బొబ్బొబ్బొబ్బా. కళ్ళజోడు పెట్టుకొని బొబ్బొబ్బా ఏమున్నావు బావా నిజంగా చాలా అందం వచ్చేసింది. బావగారు కన్నా నీ ఇంకేం తెలిసే, నేను చెప్తాను, నువ్వు విను. చెప్పు. నవమన్మధుడా అతి సుందరుడా నీ చూసిన ఈ కనుడు చెల్లి ఎవరీతగాడు ఇంటి నా మనసును దోచాడు శ్రీనాథుడా ప్రియమానవుడా నీ మనసిన ఈ కనుడు చెల్లి ఎవరీతగాడు ఇంటి నా మనసును దోచాడు. సైగలతో వీణ మీటిన తీరుగా విగి కౌగిలందించే జడరాగాడే కవ్వించాడే రతి రాగాలే శృతి చేశాడే అధరాలతోనే శుభలేఖ రాసి మరుడే చెల్లి ఎవరీతగాడు ఇంటి నా మనసును తోచాడు శ్రీనాథముడా ప్రియమాధముడా నీ మరచిన నీ కొడుకు చెల్లి ఎవడి ఎర్రుడు. ఎంత సిగ్గొచ్చేసిందో మా బావ. అత్తమంట పట్టావే బావగారు అందరూ చూసుకుంటారు. బావా, నా అర్థం తీసుకొస్తా. నాదే, ఇది అద్దం, అద్దం. నాదే. నీ చిన్న అద్దం. అమ్మ చిన్న అద్దంలో నా బొమ్మ పట్టదు కానీ చిన్న అద్దంలో నీ బొమ్మ పట్టదా? తర్వాత ఎవరితో ఒకటి తెచ్చి చూపించవే నువ్వు. అమ్మ తెస్తాలే. వద్దు. ఎప్పుడు మీ అమ్మ ఏమండి ఆ, నేను వచ్చింది మీ గదిలో ఉండాలి ఏమో. ఎందుకు లేవండి నా గదిలో కావాల్సిన వద్దాను నేను రండి పోదాం. బావా, నేను ఉంటా. ఇక్కడే ఉండు. నేను ఎక్కువ టైం తీసుకున్నాను. 5 నిమిషాలు 5. ఆ, రండి, రండి. ఉంటా. నువ్వేం చేస్తావే? అక్కడ 3వ మనిషి ఉండకూడదు. నువ్వు ఇక్కడే ఉండవే. నేను వస్తా. నువ్వు వచ్చి ఏం చేస్తావు? మీరేం చేస్తున్నారో చూసి నేర్చుకోనింది అమ్మ. మేమిద్దరం మంచం మీద ఉంటే నువ్వేం చేస్తావు? నేను మంచం కింద ఉండి నేర్చుకుంటాను. మేమిద్దరం మంచం కింద ఉంటే నేను పై నుండి నేర్చుకుంటాను. కావాలని డిసైడ్ అయ్యా. తప్పకుండా. ఇలా. దానికి చెప్పండి. ఏమని చెప్పేది? చెయ్యి ఉందో లేదో చూసుకోరా. ఏదో లాగుతున్నావు. వయసుకు మించిన పని చేస్తే ఊపిరాడక సస్తది ముందా అనే చూస్తాననింది. చూపించింటే ఏమయ్యేది? ఏంటది? నా విశ్వరూపం. చూపిద్దరు కానిలే. ఏమండి ఇది ఉండగా మన గదిలో వెళ్ళదు కానీ నేను ఒక ప్రశ్న అడుగుతాను, సూటిగా సమాధానం చెప్తారా? చెప్పండి చెప్పండి. ఏమండి మా చెల్లెలు చిత్ర చక్కనిదా మీ రంగనాయకి చక్కనిదా? ఒక మాటలో చెప్పేయండి. అట్లానా? ఆ, అమ్మాయి ఒకసారి వాక్ చేయవే. వాక్ చేయడం అంటే వాంతి చేసుకోవడం కాదు, మరి నడవడం అని అర్థం. అందుకే ఇంగ్లీష్ మీడియం చదువుకోండి అమ్మా అంటారు. మా అమ్మ తెలుగు మీడియం నేర్పించింది. సరే నడవాలి కదా. చెడిపోయిన ఆర్టీసీ బస్సు చెట్టులోకి దోసినట్టుంది తినేనట్టు. ఏమండి దాని నడక వంకర పెడుతున్నారు, మీరు నడవండి చూద్దాం. నడపంటే అంశ నడక. మనం నడిచినట్టే ఉండాలి కానీ నడవకూడదండి, ఇలా ఉండాలి. అది ఎలా ఉంది ఆ నడక? ఏమి ఎలా ఉందా నడక? పగలు పూట దొంగ కోళ్ళు పట్టుకొని పోయే వాళ్ళు ఉంటారు చూడు. అలా ఉందా అక్క? సరే సర్లేవే నువ్వు లోపలికి వెళ్ళి బావగారి కోసం బ్రూ బూస్ట్ హార్లిక్స్ పట్టరమ్మా. సరే. ఆ, బావా, టాటా. బాయ్. 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 ఎక్కడ ఎవరందరిగా ఉన్నారు? మన చిత్ర కాలికోర ముందు రంగనాయకి బలా మరి వాళ్ళ ఇంటికి ఎందుకండి మీరు 7-8 సార్లు వెళ్ళారు? బుద్ధి గడ్డి తిని ఆ. చెప్పుకుంటే సిగ్గుచేటు. అది ఎప్పుడు నీవు అనింది కానీ ఒక్కసారైనా మీరు అనలేదండి. అయినా మీ మర్యాద చూస్తుంటే కడుపు నిండిపోయి కళ్ళంటే ఆనంద బస్వాలు వస్తుంది. మర్యాద గురించి దానికేం తెలుసు? అయ్యో మర్యాద అంత గుర్తొచ్చిందండి. ఎంతసేపు అయిందండి మీరు వచ్చి? మీరు ఎలా నుంచోనే ఉన్నారా? రండి. మర్యాద అంటే ఇలా ఉండాలి. సచ్చినా ఇలాంటి వాళ్ళ కాళ్ళ కడబడి చావాలి కానీ ఇంత మర్యాద ఎవరు చేస్తారు మనకు? మర్యాద అంటే
నీదే. పాలిష్ బండలు అలా పడిపోయినందుకు అపరా బండలేశారు, పాలిష్ బండలేశారా అని చూస్తున్నా. కదిలిందా నేనే తప్పు చూస్తున్నాను. వీని అభినయం కాలిపోను వచ్చింది మొదలుకొని చూస్తూనే ఉన్నాను. ఆ ఉంగరాలు చూసుకోవడం మురిసిపోవడం, అయినా ఇంకెంతసేపు చూసుకుంటాడులేండి. గట్టిగా చూసుకుంటే 5 నిమిషాలు, ఆ తర్వాత జీవితంలో చూసుకుందామన్నా చూసుకోలేడు. అవి ఈయనకే తెలియకుండా మా అమ్మ పోషణలోకి వెళ్ళిపోతే ఏం చూసుకుంటాడు పాపం. అయినా సరే కొత్త సాని కడుపు పోవునప్పుడు కోడి గంటకు పుట్టు పుండ్లలో ఇది కూడా ఒక మాయదారి వలపు రోగమే. అది ఎలాగో తెలుసా? రాగము తీయబూనుట, రాగము తీయబూనుట, సరాగములాడుట, మేని సొమ్ములేలాగునైన సాలికను వెంబడవేయుట, దాపునూరకి వాగుట, చప్పుడం కరణి పైకము తట్టుట, జాగిబలి నటించుట, విటావళి చేష్టలు కొత్త చోటులం, రాగము తీయబూనుట, సరాగములాడుట. యావండోయ్ యావండోయ్, కోలరంగడు గారు కలిమిలో లోటు లేని వారు ఈ మధ్యనే కోటికి పడగెత్తారని కూడా తెలిసింది. అంత పెద్ద కోటీశ్వర్లు అయ్యుండి అదేమిటండి అన్ని గాజులాలు ఉంగరాలు పెట్టుకుని వచ్చారు తాడు? గాజులల్లా అవునండి. ధర్మాధారం నాడు గదిలేకలని మారాన్ చేస్తే మా మామయ్య 30 ఏరేసి కొలిచిన ముత్యాలు ఉండేవాడు. గాజులల్లా బాగా నిదానంగా చూడండి. యావండి అవి మీ వేలికుండగా వాటి నాణ్యం నాకు ఎట్లు తెలియని చెప్పండి. ఒకసారి ఇవ్వచ్చుగా, పెట్టుకుని చూసి మళ్ళీ ఇస్తాను. ఎందరు పెట్టి బిఏలేకి ఉంచుకుని నిదానంగా చూడండి. కానీ మళ్ళీ మళ్ళీ వెంటనే ఇవ్వాలి నాకు. ఇస్తానండి. మళ్ళీ మా అయ్య కాదు ఏళ్ళో ఉంగరాలు ఇవ్వని మళ్ళీ అడుగుతాడు. అవునవునండి, మరి ఎవరు? ఇది గర్భధానం కంటే ముందు పెట్టాడు మా మామయ్య. బాగా బిగుసుకుపోయి రావట్లేదు, మీరు కొంచెం అలా చెయ్యండి. లా 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 లా. ఏమండోయ్ పూల రంగడు గారు, ఈ ఒక్క ఉంగరం నా వేలికి అసలు అందంగా లేదేమిటండి? బాగలేదా? బాగోలేదండి. అవును, నాకు ఇంటి దగ్గర ఒకటి ఉంది, అది బాగలేక ఇక్కడ ఇచ్చా. అయినా మనిషి నాకు 2 ఉండాల్సిందే. ఏమండి ఆ 2 ఏమిటి 3 ఏమిటి అన్నీ ఒకేసారి ఇవ్వండి, పెట్టుకుని చూసి మళ్ళీ అన్నీ మీకు ఇచ్చేస్తాను. మళ్ళీ వెంటనే ఇస్తానండి. ఈ ఉంగరాలన్నీ మీరు నాకు ఇచ్చినట్టు మీ రంగనాయకి తెలిసినా ఇంకా మిమ్మల్ని బ్రతుకునేదేమోనండి. చెప్పొద్దు, అసలు బయటికి రానే రావద్దు.
నీకు ఇచ్చింది మనలో మనమేనే ఉండాలి కదా. ఏమండి ఇన్ని ఉంగరాలు ఇచ్చారు కదా, ఈ శుభ సందర్భంలో తాంబూలం వేసుకుంటారా? అమ్మో తాంబూలం వేసుకుంటే వెనకటికి ఒకసారి డోపు వచ్చినంత పని అయింది. అవునా? అన్నం ముయ్యండి. గంధం రాసుకుంటారా? మీరు అలాగే ఉండండి, నేను ఇలా పట్టుకుంటాను. అందాలన్నీ ఆనందాలన్నీ ఓ రాజా ఈ రాజా ఇక నీది. అందాలన్నీ ఆనందాలన్నీ ఓ రాజా ఈ రాజా ఇక నీది. ఈ లోకాల నీ సాటి లేడెవ్వడు, ఈ లోకాల నీ సాటి లేడెవ్వడు, నీ జోడైన మగవాడు లేడెవ్వడు, నీ జోడైన మగవాడు లేడెవ్వడు. ఆనందాలన్నీ ఓ రాజా ఈ రాజా ఇక నీది. పిన్నిలిందుకోయి నా కనుండగా, జాజులెందుకోయి నా మోజుండగా, మధుబలందుకోయి నా పెదవురుండగా. కళ్ళు కళ్ళు కలిసనంటే కళ్యాణి పడతాయి, కళ్ళు కళ్ళు కలిసనంటే కళ్యాణి పడతాయి, మనసు మనసు కలిసనంటే మరిలు సుందరమవుతాయి, మనసు మనసు కలిసనంటే మరిలు సుందరమవుతాయి. మరులు సొంతమవుతాయి. అందాలన్నీ ఆనందాలన్నీ ఓ రాజా ఈ రాజా ఇక నీది. సమయానికి చక్కగా రావడం, నా సరదానంతా చంపేయడం, ఈ ఉండకు సాగు ఎప్పుడు వస్తుంది? తల్లింది పిల్లయింది కనుక్కోలేమేమరా. అమ్మాయి ఇష్టం ఇష్టం. మొహం చూడు ఎలా ఉందో, మిరపసేల దిష్టి పిడత లెక్క ఉంది. అమ్మాయి చిత్ర అర్థం అవే బావ అందం చూసుకుంటాడంట. చూపి అర్థము ఎవడీడు? వాడే వీడు వీడి వాడు నేనేనా? పర్సనాలిటీ. అమ్మాయి ఓయ్ మాట పాడు. మాట బాబు చెప్పుడు ఆయన నీకు బాగా సరిపోయాయి, బాగా సరిపోయాయి.
ఏమున్నదత్త 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 చీరలు ఉంగరాలు చింతామణికిస్తే చీరలు ఉంగరాలు చింతామణికిస్తే చిల్లర లంగాలు చిత్రకే నేలిస్తే అప్పులు దుప్పట్లు తప్పకే ఇస్తే ఇక నా దగ్గర ఏమున్నదత్త ఏమున్నదత్త